హలో అండి, ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. అండ్ టేప్ కొలతలతో అయితే రాని వాళ్ళు యాజ్ బ్లౌజ్ కొలతలతో ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎటువంటి ఐడియా లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అనేది నేను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం చేతి కుట్టుకి క్లాత్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలండి. అక్కడికైతే మార్క్ చేసేసుకున్నాను. అండ్ పైన ఫస్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలి. మన చేతి పొడవు కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే కుట్టు వేసుకోవాలి కాబట్టి ఆ కుట్టులోకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పోతుంది. అండ్ నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టాకా అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే అది మిడిల్ పార్ట్ అనమాట. అక్కడి నుంచి మధ్యలో కుట్టుకోవాలి. ఇది వచ్చేసి చేతి కుట్టు వేసుకోవడానికి అనేసి అక్కడ వరకు క్లాత్ అనేది మడిచి కుట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తానండి. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి, తర్వాత నడుము ఎంత ఉందనేది చూసుకోవాలి. ఈ రెండుని బట్టి మనం క్లాత్ అనేది తర్వాత మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో చాలా సింపుల్గా చెప్తున్నానండి. ఫస్ట్ పొడవు అయితే చూసుకుందాం. అండ్ కింద చేతి కుట్టుకి కొంచెం మార్క్ చేసేసుకుందాం. ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనకి ఎంత మడుచుకోవాలో అంత క్లాత్ ఎక్స్ట్రా వదిలి పెట్టేసుకొని ఇప్పుడు పొడవు అయితే చూసుకుందామండి. దీనికి కొంచెం క్లాత్ కుట్టు వేసుకోవాలి కాబట్టి దీనికి కూడా కొంచెం పైన మార్క్ పెట్టేసుకొని అండ్ ఇప్పుడు 2 లైన్స్ డ్రా చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఎలా చేస్తానో చూడండి. ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి బ్లౌజ్ అనేది, ఎందుకంటే ముందు షేప్ పార్ట్ ఉంది కదా, అది మన వైపుకి వచ్చేలాగా ఉండాలి. లోపలికి మడుచుకుంటే మనం మెజర్మెంట్స్ అనేది పెట్టలేమన్నమాట. ఇలా వేసుకున్న నీట్గా బ్లౌజ్ని ఇలా సర్దుకోండి. సర్దుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకుందాం. అంటే మన నడుము ఎంత ఉంటుందనేసి పెట్టుకుందాం. దానికి కొంచెం 1 ఇంచ్ కొంచెం పైకి పెట్టుకుంటే, ఎందుకంటే చేతి కుట్టు వేసుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా గట్టిగా బ్లౌజ్ అనేది పట్టుకొని పైన షోల్డర్ దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి టాకా పెట్టేసుకోండి. ఇలా లైన్ అనేది గీసుకోండి అనమాట. ఇప్పుడు నడుము దగ్గర ఫస్ట్ అండర్ ఆర్మ్స్ దగ్గర పెట్టుకోండి. అండర్ ఆర్మ్స్కి కొంచెం పైకి ఉండాలి, కింద షేప్ పట్టికి కొంచెం కిందకు ఉండాలండి. ఈ పాయింట్ మర్చిపోకండి. అండ్ ఇలా గట్టిగా లాగి పట్టుకొని దాని లెంత్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కింద షేప్ పట్టి పెట్టుకోవడానికి ఫస్ట్ పెట్టుకున్న మార్క్ దగ్గర నుంచి పట్టుకొని అక్కడ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దానికి కిందకి పెట్టుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ కుట్లు వేసేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం లైన్ కరెక్ట్గా లైన్ గీసేసుకొని దాని మీదే కటింగ్ అనేది చేసేసుకుందాం. చాలా సింపుల్గా చెప్తున్నానండి, మీకు అందరికి అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి. నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా లైన్స్ అటు ఇటు అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ముందైతే రౌండ్ కావాల్సింటే రౌండ్, స్క్వేర్ కావాల్సింటే స్క్వేర్, మన ఇష్టం అనమాట. ఏ మోడల్ అయినా సరే కటింగ్ చేసేసుకోవచ్చు. అండ్ పైన ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడంతా కట్ చేసేసుకున్న తర్వాత దీన్నే క్రాస్ పట్టీలాగా కుట్టుకోవచ్చు. స్ట్రైట్గా పెట్టుకొని కటింగ్ చేసేసుకోవచ్చు అండి. చూద్దాం ఎలా చేస్తాను. ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మార్క్ చేసుకోలేదన్నమాట. రౌండ్ అనేది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేద్దాం. ఇప్పుడు కింద కూడా చిన్న టాకా పెట్టుకోండి, ఎందుకంటే అక్కడికి మడుచుకోవాలనేసి గుర్తుంటుంది కాబట్టి మళ్ళీ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇలా రిమైనింగ్ పీస్ని ఇలా పెట్టిన తర్వాత మనం క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్రాస్గా అయితే పెట్టేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ మార్కులు ఉన్నాయి కదండి, అక్కడికే కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలి. కింద రిమైనింగ్ది షేప్ పట్టి వస్తుంది అనమాట. షేప్ పట్టి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. ఇదిగో ఇక్కడికైతే పెట్టుకోవాలండి. ఇక్కడికి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కొలతలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. అంటే టేప్ కొలతలు రాని వాళ్ళు ఆది బ్లౌజ్తో సింపుల్గా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఆది బ్లౌజులతోనే అలవాటు అండి. నేను పెద్దగా కొలతలు పెట్టి కుడతాను, కానీ అంత ఎక్కువేం కాదు. మ్యాక్సిమం నేనైతే ఆది బ్లౌజ్లే తీసుకొని కుడతాను, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే కొలతలు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కొంచెం అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఆది బ్లౌజ్లే తీసుకొని కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇలా క్రాస్ కటింగ్ అనమాట.
ఈ రిమైనింగ్ పీసెస్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ టైప్ లాగా డ్రా చేసుకొని దాని తర్వాత రౌండ్ అనేది కట్ చేయాలండి. ఎందుకంటే మనం డైరెక్ట్ రౌండ్ అయితే కట్ చేసామంటే అంత పర్ఫెక్ట్ రాదనమాట. ఇలా స్క్వేర్ టైప్ లాగా డ్రా చేసుకొని రౌండ్ కనుక కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది, రౌండ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. 3 పీసెస్ అయితే వచ్చేసాయి కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఈ రిమైనింగ్ పీస్లో మనము షేప్ అంటే ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి అయితే కట్ చేసేసుకున్న తర్వాత బెల్ట్ పార్ట్కి కట్ చేసేసుకుందాం. దాని తర్వాత చేతి గుట్టుకి రిమైనింగ్ పీస్ని కట్ చేసుకో. ఎలా పడితే అలా కట్ చేసుకోకుండా ఇలా నేను చెప్పిన వేలో కట్ చేసుకోండి. క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఎక్స్ట్రా పీసులు కూడా ఇంకా మిగులుతాయి అన్నమాట. ఎలా పడితే అలా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ పీస్ అనేది సరిపోదండి, అప్పుడు మళ్ళీ కస్టమర్స్ సెకండ్ టైం రావడానికి ఇష్టపడరు అనమాట. ఓకే, ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ పీస్ని హెమ్మింగ్కి యూజ్ చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న పీసెస్లన్నీ కట్ చేసేసుకుంటాను. అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.